దేవుడు మనకు చూపించట్లేదు, కానీ ఇరుకు మార్గం అక్కడ ఉండడానికి ఇష్టపడితే ఖచ్చితంగా ఎట్లా దేవుడు ఏ సమయానికి మనల్ని దీవించాలో ఆ సమయానికి దీవిస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, మీకు ఒక ఉదాహరణ చెప్తా. అబ్రహాముకు లోతుకి దేవుడు మంచి ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత వారికి ఉన్న స్థలము ఇరుకైపోయింది, సరిపోలేదు. ఆ సమయంలో లోతు ఏమెంచుకున్నాడు? విశాల మార్గాన్ని ఎంచుకున్నాడు. పచ్చిక బయలు చూశాడు. నెంబర్ 1 నాకేం తిరగలేదు అనుకున్నాడు. కానీ ఆ విశాల మార్గం ఎక్కడికి తీసుకెళ్ళింది? తన ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడా లేదా? తన కుటుంబాన్ని పోగొట్టుకున్నాడా లేదా? తన భార్యను పోగొట్టుకున్నాడా లేదా? తన పిల్లల్ని పోగొట్టుకున్నాడా లేదా? పైగా ఆ పుట్టిన పిల్లల నుంచి వచ్చిన ఆ సంతానము మోయాబీయులు, అమ్మోనీయులు, భూమి మీదే అత్యంత శాపగ్రస్తులైన వంశముగా దేవుడు బైబిల్ గ్రంథంలో రాయబడింది వాళ్ళ గురించి. కారణం ఏంటి? విశాల మార్గంలో ఉంటే అంత దారుణమైన పరిస్థితులు. గత వారం మీకు తెలియజేశాను. సమయమును ఆలస్యము చేయడం వల్ల దేవుడే అన్నాడు, ఎదోము నా చెప్పుతో సమానం అన్నాడు. ఎవరు ఆలస్యం చేశారంట? ఏషావు చేసిన ఆలస్యానికి గల కారణం తను మాత్రమే అనుభవించలేదు, తను యొక్క సంతానము కూడా ఆ యొక్క శాపం అనుభవించింది. కానీ దేవుడు చూపించిన కృపను బట్టి 21 సంవత్సరాలు యాకోబు దేవునిని మర్చిపోయినా 21 సంవత్సరాల తర్వాత తిరిగి యాకోబు దగ్గరికి దేవుడే వెళ్ళి పరిచయం చేసుకుని వచ్చాడు. ఏమని? నేను పలాని బేతేలులో నీకు వాగ్దానం చేసిన దేవుడును అని. ఈ రెండిటికి ఎంత వ్యత్యాసం ఉంది చెప్పండి? ఒక వ్యక్తి ఏమో తన తండ్రిని సంతోషపరచాలని అడవిలోకి వెళ్ళి కొన్ని దినముల నుండి మంచి వేట మాంసం తీసుకొచ్చి వండి తీసుకొచ్చే లోపు ఒకడు ఆశీర్వాదం పట్టుకొని పోయాడు. ఆశీర్వాదం మోసగించి ఆశీర్వాదం పట్టుకొని పోయినోడితో 28వ అధ్యాయంలో దేవుడు మాట్లాడేమని, నీవు నిలబడిన ఆ స్థలమును నేను ఆశీర్వదించాను. పోనీ నమ్మకంగా తండ్రి ఏమైతే చెప్పాడో పొయ్యి వేట మాంసం వండుకొని అడవిలోకి వెళ్ళి వేటాడి తీసుకొచ్చి వండి తీసుకొచ్చి అన్నం పెడితే వీడిని దేవుడు ఏమన్నాడు? నా కాలు చెప్పుతో సమానం అన్నాడు. చూడండి ఎంత వ్యత్యాసమో. యాకోబు సమయాన్ని వృధా చేయడానికి ఇష్టపడలేదు. అర్థమైందా? సమయాన్ని వేస్ట్ చేయడం యాకోబు ఇష్టపడలేదు. ఆశీర్వాదాలను పట్టుకున్నాడు, వెళ్ళాడు, పడుకున్నాడు. బేతేలులో దేవుడు గొప్ప దర్శనం ఇచ్చాడు. అక్కడి నుంచి వెళ్ళాడు. 21 సంవత్సరాలు దేవుడు మర్చిపోయిన 21 సంవత్సరాల తర్వాత దేవుడు వెతుక్కుంటూ వెళ్ళాడు యాకోబుని. మరి ఎందుకు ఏషావుని వెతుక్కుంటూ పోలా? ఒక తండ్రికి పుట్టిన కుమారులేగా ఇద్దరు. అందుకే దేవుడు అంటాడు, భూమి మీద అతి చిన్నవి 4 కలవు, వాటిని చూసి జ్ఞానం తెచ్చుకో, సమయాన్ని వృధా చేయకు. ఈ రెండవ దాన్ని ఏమంటాడంటే, ఇరుకు మార్గంలో నుంచి నువ్వు ప్రవేశించి పరిగెడుతున్నప్పుడు వెళ్తున్నప్పుడు దేవుడు అంటాడు, ఆ స్థలము నుంచి మనం ఎప్పుడైతే మొర్ర పెడతామో అక్కడ దేవుడు జవాబిస్తాడు. ఇరుకు మార్గం అంటే ఏంటిది? ఇరుకుగా పెడతాడని కాదు, క్రిటికల్ టైం. అర్థమవుతుందా? క్రిటికల్ టైం. మొదటి సమూయేలు గ్రంథంలో అర్థమవుతుందా? మొదటి సమూయేలు గ్రంథంలో గొలియాతు దావీదుతో ఒక మాట అంటాడు. ఏంటి తెలుసా? అంటే దావీదుతో కాదు, ఇశ్రాయేలును ఉద్దేశించి అంటాడు. ఫస్ట్ ఏమని? నన్ను జయించడానికి మీలో ఎవడైనా ఒక్కడున్నాడా? అర్థమవుతుందా? అర్థమైందా నేను చెప్పిన మాట? నన్ను జయించడానికి మీలో ఎవడైనా ఒక్కడైనా ఉన్నాడా? దావీదుకి అన్నలు ఉన్నారు. ఎవడున్నారంటే సౌలు వెనక టెంట్లో కూర్చొని ఉన్నారు. తెలుసా? సౌలు వెనక టెంట్లో కూర్చొని ఉన్నారు. ఎందుకు? అది ఇరుకు మార్గం ప్రవేశించడం మా వల్ల కాదు, అది అయ్యే పని కాదు, జరిగేది కాదు. వాడు చూసి ఎంత ఎత్తున్నాడు. చిన్నప్పుడు అర్థమైందా? చిన్నప్పుడు స్కూల్లో నేను చదివినప్పుడు వెల్లటూరులో 6th, 7th, 8th క్లాసు, మా ఫ్రెండ్స్ ఎవడు మా ఇళ్ళకి రాడు. తెలుసా? మా ఫ్రెండ్స్ ఎవడు రాడు మా ఇంట్లోకి. ఎందుకు రాడంటే మా ఇంట్లో రకరకాల చక్రాలు ఉంటాయి, తినే చక్రాలు రకరకాలు ఉంటాయి. ఎందుకు? మీ ఇంట్లో నువ్వు ఒక రకమే వండుకుంటావు. అర్థమైందా? మా ఇంటికి అలా కాదు, విశ్వాసులు అందరూ తెస్తారుగా, అవి మల్టీ మిక్సింగ్ అవుతాయి అన్నీ.
ఒకడు కారం తక్కువ వేస్తే ఇంకోటి కారం ఎక్కువ వేస్తాడు, ఒకడు ఉప్పు తక్కువ వేస్తే ఇంకోటి ఉప్పు ఎక్కువ వేస్తాడు. ఇవన్నీ మిక్స్ అయితే ఏమవుద్ది? ఏదో ఒక రకమైన టేస్ట్ అయితేగా. నేను మా ఫ్రెండ్స్ రే మా ఇంటికి ఎవరు రాడు పెద్దగా, ఎందుకంటే టీవీ ఉండదు ఇంట్లో, అర్థమైందా? టీవీ ఉండదు, ఏముండదు కదా. రే మా ఇంటికి పోదాం రండి రా నన్ను గూడు రాడు. ఎందుకు తెలుసా? నన్ను ఏమనేవాడంటే, రే మీరు ఒక మాట జ్ఞాపకం చేసుకోండి, పొరపాటును కూడా ఎప్పుడు కూడా కిరణ్ గాడోళ్ళు ఇంటికి పోవద్దురా రే అంటాడు. ఎందుకో తెలుసా? అరే ఇంటికి పోగానే వాళ్ళ నాన్న రకరకాల చక్రాలు పెడతాడు రా. ఇన్ని అర్థమైందా? రకరకాల చక్రాలు అవి మామూలుగా ఉండవు, అవి బో టేస్ట్ ఉంటాయి. ఎవడింట్లో ఉండవు అంత టేస్ట్ ఉంటాయి అవి. అయ్యేందుకు తెలియదు మరి. ఆ చక్రాలు తినగానే ఒక చెంబు నిండా నీళ్ళు ఎత్తాడు రా, తెలుసా? ఇక అవి ఇట్లా తాగుదామని నోటి దగ్గర పెట్టుకునేటప్పటికి, నీకు యేసు ప్రభు తెలుసా? ఇక మొదలు పెడతాడు రా. 5ంటికి మొదలు పెడితే 7 దాకా వదలడు. ఆ షో 7 దాకా ఉంటుంది. మా అమ్మోళ్ళు కూడా యాడికి పోయినా తంతరు, కానీ వాళ్ళ ఇంటికి పోతే మాత్రం తనరు. ఎందుకు? ఈ డాడీకి పోడు, ఆ చర్చిలోనే చత్తలు డాడీకి పోడు అని ఒక ధైర్యం వాళ్ళకు కూడా. అంటే మా ఇంటికి ఉన్న నేమ్ అది. ఈ మధ్య కూడా వచ్చాడు రియా ఫ్రెండ్ మా ఇంటికి. వాడు మధ్యాహ్నం 2ంటికి వచ్చి రాత్రి 9 దాకా మా ఇంట్లో ఆడుతుంటే వాళ్ళ అమ్మ 9 గంటలకు తీరేకి వచ్చింది. అలా అమ్మ అయ్యా కదా స్నానం చేద్దురా నాన్న అని. అరే ఇంకా వదలరా వాళ్ళ నాన్న. అందుకని ఎవడు యాడికన్నా పోడు, కానీ వాళ్ళ ఇంటికి మాత్రం పోవద్దు. పొరపాటున పోయారో అంతే. ఇక నేను 9th క్లాస్కి వచ్చిన తర్వాత ఒకసారి ఒక మాస్టర్ గారు పిలిపించాడు, మీ ఓడికి అన్నీ బాగా చదువుతున్నా లెక్కలు మాత్రం అసలు రావట్లేదని. ఎందుకు పోయిన తర్వాత మా ఫ్రెండ్ అప్పుడే ఒకడు ఆడుకొని తీసుకొని వస్తున్నాడు. పొరపాటు నాడు ఎదురయ్యాడు మా నాన్నకి. అర్థమైందా? రే బాబు రా నాన్న, రా రా ఇట్లా 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 అన్నాడు మా నాన్న. అంకుల్ చాలా అర్జెంట్ అంకుల్, ఇప్పుడే అర్జెంటుకి పోస్తాయి. వద్దులేరా అర్జెంట్ అంకుల్. వాడు బాధ ఏంటంటే ఎట్ట తప్పించుకోవాలని అంతే. వాడు బాధంతా ఎట్లా తప్పించుకోవాలా. ఈరోజు విశ్వాసాలు కూడా ఎట్లా తప్పించుకోవాలో భలే తెలుసు వాళ్ళకి, తెలుసా? ప్రార్థన ఎట్లా తప్పించుకోవాలో విశ్వాసులకు తెలిసినంతగా నాకు తెలిసి దెయ్యాలకు కూడా తెలియదు. విశ్వాసులకు ప్రార్థన తప్పించుకోవడం ఎలాగా అని బుక్ రాస్తే క్రైస్తవ విశ్వాసులకు నుంచి ఎవడున్నాడు తెలుసా? ఎందుకు? నేను అడగని దాకా ఎవడికి కారణాలు ఉండవు. ఎందుకు రాలేదంటే వాడికి ఏడాడలేదు కారణాలు వస్తాయి. ఏంటి? ఏడనొప్పి ఇంకేం నొప్పి వస్తుందో వాడు రకరకాల డైరెక్షన్లు చూపెడుతున్నాడు. ఇక్కడ అంటే మనము దేనిని ఆశపడుతున్నాం? ఇరుకు మార్గము మనకు నచ్చదు. ఆ ఇరుకు మార్గంలో ఉన్న ప్రభువు చిత్తాన్ని మనం గుర్తెరగం. ప్రియ దేవుని బిడ్డలారా, అపవాది మనం చూసి గర్జిస్తూ ఉంటాడు. ఏమని? నీ వల్ల కాదు, అస్సలు నీ వల్ల అయ్యే పని కాదు, ఆ ఇరుకు మార్గంలో నువ్వేడుంటావు. ఇప్పుడు రామారావు సార్ వాళ్ళ ఇల్లు మంచి డబుల్ బెడ్రూమ్ హౌస్ కదా. కొన్ని చిన్న ఇల్లు ఉంటాయి ఈ హైదరాబాదు, బొంబాయి అటు సైడ్. ఈ రేక్ మన కిచెన్ ఉంది కదా, దాంట్లో సగమే ఉంటాయి. వాడికి అదే బెడ్రూము, అదే బాత్రూము, అదే కిచెను, అదే హాల్, అన్నీ అదే. ఇప్పుడు దాంట్లో ఉండమంటే ఉండగలమా మనం? చెప్పండి, ఉండగలమా? ఎందుకు ఉండలేము? మనం అలవాటు పడిపోయాం ఇంక దానికి. అర్థమైందా? ఆ కంఫర్ట్గా మనం అలవాటు పడిపోయాం, రాలేం బయటికి. అలానే మనం కూడా ఆధ్యాత్మికంగా బిగినింగ్లో 1 సేపు 2 గంటల సేపు ప్రార్థన చేసిన వాళ్ళు లేరా? చెప్పండి. 2 గంటల సేపు ఏకదాటిగా ప్రార్థన చేసిన విశ్వాసాలు ఎంతమంది ఉన్నా అందరూ చేస్తాం. కానీ ఈరోజు ఉదయం 1 గంట చేసేటోడన్నా, విశ్రాంతి దినం కదా ఈరోజు, 1 అవర్. ఎవరైనా ఇంకా గట్టిగడితే మీరు ఇచ్చే సమాధానం ఏంటిది? నేను చెప్పానా? మరి నేను చేస్తే పాస్టర్ నువ్వెందుకు? అర్థమైందా? మరి నేను చేస్తే పాస్టర్ పని చేయడానికి నువ్వెందుకు? ఇంకా
మాకు తెలియదు, నీకు తెలియదా? నీ డ్యూటీ ఏంటిది? ప్రార్థన చేయడం. ఏమన్నా శోధన ఉంటే చెప్పడం, శోధనలో పడకుండా ఒకరోజు ఉపవాసం ప్రార్థన చేయడమే నా డ్యూటీ, అంతే. మనము విశాల మార్గం ఎన్నుకుంటున్నాం ప్రియ దేవుని బిడ్డలారా. ఎప్పుడైనా మీకు ఒక విషయం చెప్పనా? వినుకొండలో ఒక పెద్ద బట్టల షాప్ ఒకటి కట్టాడు కదా, ఏం పేరు దాని పేరు? వాడు 1000 రూపాయలు చెప్తుంది, 100 రూపాయలు బేరం ఆడు ఒకసారి పోయి ఏం చేస్తాడు? చొక్కా పట్టుకొని నీటికి తీసుకొని బయట పెట్టి ఆ గాంధీ మార్కెట్కి పో, చాలా ఉంటాయి, ఆడ బేరం ఆడిపో అంటాడు. అర్థమైందా? పాపం రోడ్డు మీద 50 రూపాయలకు ఒక అండర్వేర్లు అమ్ముతారు చూసారా? వాడి దగ్గరకు పోయి వాడు 40 రూపాయలకు 30 రూపాయలకి ఇచ్చిందాక వాడు నదులు పెట్టుకుని బేరం ఆడతాం. ఇదే బేరము షోరూమ్ వాడి దగ్గరికి పోయి ఎందుకు ఆడం? ఆడికి పోగానే ఏమవుద్ది? మన మైండ్ సెట్ మారిపోద్ది కదా. ఫస్ట్ ఆడికి పోగానే మైండ్ సెట్ మారిపోద్ది. మారిపోయి ఏమంటాం? వాడితో వాడు బేరం ఆడేదాకా నిన్ను బాగా బతకనీడు ముందు. కాబట్టి విశ్వాసులముగా మనం ఈరోజు ఏమైపోయామంటే ఒక రకమైన కంఫర్ట్లోకి వెళ్ళిపోయాం. ఈ కంఫర్ట్ ఎక్కడికి తీసుకెళ్ళిపోయిందంటే దేవుని శాపానికి మనము గురయ్యే వరకు కూడా ప్రభువు యొక్క రాజ్యంలో మనల్ని అడుగు పెట్టనివ్వనంతగా. ఎంతమంది కనీసం రోజుకు ఒక గంట చేతులు ఎత్తారా? ఒక గంట డైలీ నేను ప్రార్థన చేస్తాను అన్నాడు. ఒక గంట ఇద్దరు ఎత్తారు. మరి మిగతా వాళ్ళ పరిస్థితి చేయలేం. మనం 2.5 గంటల సేపు కూర్చున్న టీవీ దగ్గర లెగవకుండా టీవీ ఎంతమంది చూడగలరు? చేతులు ఎత్తద్దు, మీతో మీరు సమాధానం చెప్పుకోండి. 2.5 గంటల సేపు కూర్చున్న టీవీ దగ్గర లెగవకుండా సినిమా ఎంతమంది చూడగలరు? 2.5 గంటల సేపు చర్చిలో అటు ఇటు కదలకుండా కూర్చో. నువ్వు 2.5 గంటల సేపు చర్చిలో 11 నుంచి 1 గంట అస్సలు ఎటు కదలకుండా కూర్చున్న ప్లేస్లో కూర్చున్నట్లుగా నువ్వు ఉంటావా? ఉండలేవు. మంచినీళ్ళు దాహం లేదు కానీ పోతావు బయటికి. ఎందుకు? అదే నువ్వు టీవీ చూస్తూ పోతున్నావు, ఏం చేస్తావు? రిమోట్ తీసుకొని ఇట్లా నొక్కి దాన్ని ఆపిపోయి నీ పని చూసుకొని మళ్ళీ ఆ నుంచి పెట్టుకొని చూస్తాం కదా. ఇప్పుడు చెప్పండి, దేనికి మనం ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నాం? చెన్నమ్మంటి బయటికి పోతావా? ఏం లేదుగా, ఓకే. అంటే నేను చెప్పబోయేటప్పుడు పాయింట్ కరెక్ట్గా పట్టుకున్నాను, లేచేది ఏం లేదుగా, ఓకే మంచిది. ఎందుకు మీకు తెలియజేస్తున్నానంటే చిన్న కుందేళ్ళను చూసి జ్ఞానము తెచ్చుకోనండి. అవి బలము లేనివి అయినా అవి పేటు సందులలో నివాసాలు ఏర్పాటు చేసుకుంటాయి. ఎందుకు తెలుసా? సింహము పేటు సందుల్లో దూరగలదా? దూరదు. తోడేళ్ళు దూరగలవా? దూరం. సర్పాలు దూరగలవా? దూరలేవు. అంటే శత్రువుకి అవకాశం ఇవ్వకుండా అది ఏం చేస్తుందంట? పేటు సందులలో నివాసం ఏర్పాటు చేసుకుంటుంది. అందుకనే ఒక మాట మాట్లాడతాడు దావీదు, చూడండి 4వ కీర్తనలో మొదట వచనం చదవండి. 4వ కీర్తన మొదటి వచనం. నేను మొర్ర పెట్టినప్పుడు ఇరుకులో నాకు విశాలత కలుగజేయి అంటాడు. నేను మొర్ర పెడుతున్నాను. ఎక్కడి నుంచి మొర్ర పెడుతున్నాను? ఇరుకులో నుంచి మొర్ర పెడుతున్నాను. విశాల స్థలంలో ఉండి మొర్ర పెట్టట్లేదు. నేను నాకు ఇష్టం వచ్చినట్లుగా ఉండి నేను నీకు మొర్ర పెట్టట్లేదు. ఇరుకులో ఉండి, శ్రమలో ఉండి, కఠినమైన పరిస్థితిలో ఉండి, ఇబ్బందుల్లో ఉండి మొర్ర పెడుతున్నాను. నా నీతికి ఆధారమైన నా దేవా. ఎందుకు ఇవ్వడు దేవుడు జవాబు? చెప్పండి. స్టువర్ట్పురంలో డానియల్ గారు అని ఆయన పెద్ద సేవకుడు ఉన్నాడు. ఆయన సేవా పరిచయం ఇక్కడ ప్రారంభించిన కొత్తలో శనివారం నైటు లేదా ఆదివారం నైటు దొంగలు ఉపవాసం ఉండడానికి వచ్చేవాళ్ళంట. అర్థమైందా? దొంగలు ఉపవాసం ఉండడానికి వచ్చేవారు. ఎందుకు? వాడు పోతున్న దొంగతనంలో దేవుడికి వాడికి విజయాన్ని ఇవ్వాలి. అర్థమైందా? వాడు దొంగతనానికి పోతున్నాడు. ఆ దొంగతనం మరి అంత అనుకూలంగా జరిగి
అంటే వాడికి తెలిసింది ఏంటిదంటే, నేను ఉపవాసం ఉంటే దేవుడు ఏ పనైనా చేస్తాడు. అర్థమైందా? నేను ఉపవాసం ఉంటే దేవుడు ఏ పనైనా చేస్తాడు. నేను ప్రార్థన చేస్తే దేవుడు ఏ పనైనా చేస్తాడు. ఈ రాత్రి ఉపవాసం ఉంటే రేపు పొద్దున్న నా అభిమాన హీరో ఉంది, నేను పోతున్నాను, ఇదిగో ఎట్టి పరిస్థితుల్లో ఎంతమంది వచ్చినా సరే టికెట్ ఫస్ట్ నాకు దొరకాల. అర్థమైందా? ఎంతమంది వచ్చినా పర్లేదు, కానీ నాకు మాత్రం ఫస్ట్ టికెట్ దయచేయనట్లుగా నన్ను ఆశీర్వదించు. ప్రార్థన చేసేవాడు లేడా? ఓల్డ్ మంది ఉంటారు. కానీ భక్తుడైన దావీదు అంటున్నాడు, నా నీతికి ఆధారం మగు దేవా, ఇరుకులో నుంచి నేను మొర్ర పెడుతున్నాను, నాకు సమాధానం దయచేయి. నేను శ్రమలో మొర్ర పెడుతున్నాను, నాకు జవాబును దయచేయి. మీకు ఒక విషయం చెప్పనా? నన్ని ఆంటీ వాళ్ళ కొడుకు నన్ను ఎప్పుడు చూసి ఇటు నుంచి తట్టు నుంచి పారిపోయేవాడు. అర్థమైందా? నన్ని ఆంటీ వాళ్ళ అబ్బాయి ఇటు నుంచి తట్టు నుంచి పారిపోయేవాడు. నేను బండి మీద వస్తా ఉంటే సడన్గా నన్ను చూసి దిగి, అన్న వందనాలు అన్న అంటున్నాడు. అని ఎప్పుడు వచ్చావా అన్న? వచ్చాను, నిన్న వచ్చాను అన్నాడు. పండగని వచ్చావా? అవును. ఉంటావు పోతావా అన్నాను. వెళ్తాను, మంచి వర్క్ నేర్చుకో అని చెప్పేసి అన్న. అసలు ఒక టైంలో అయితే నన్ను ఇడి చూస్తాడు తిరిగిపోయేవాడు. ఎందుకు మీకు తెలియజేస్తున్నానని చెప్పనా? నువ్వు ఇరుకులో నుండి మొర్ర పెడితే విశాలతలో దేవుడు సమాధానము కలుగజేయగలిగిన దేవుడు. కానీ మనమేం చేస్తాం? మనకు రావడం విశాలత ఉండాలంతా కూడా. మనకు రావడమే విశాలత అంతా కూడా. ఇరుకులో ఉండడానికి అసలు ఇష్టపడం. ఎందుకు? అయ్యో చేతులు బోనెప్పులు పుడతాయి. మనందరం కలిసి గంట సేపు మాట్లాడుకుందాం అన్నా అనుకో, మాట్లాడుకుందాం అంటారు మన వాళ్ళు. అందేముంది, గంట 2 గంటలు కూడా మాట్లాడదాం అవసరం అయితే. ఎండ రోజు ఉండే ఎండ, ఇదేం కొత్తదా? ఇప్పుడు ఇంకో మాట కూడా చెబుతా. అందరం 2 చేతులు పైకి ఎత్తి ప్రార్థన చేద్దాం ఒక అరగంట. ఇప్పుడు ఎవడు రమ్మను, ఇంకొక ఫోన్లు వస్తాయి. ఎవడికి రావు, రింగ్ టోన్లు పెట్టుకుని ఫోన్లు వస్తాయి. ఇప్పుడు అంటే మనం ఎంత కంఫర్ట్ జోన్లో ఉండిపోయాం చూడండి. మనకు నిద్రకు సమయం కావాలా, తిండికి సమయం కావాలా, పనులకు సమయం కావాలా, వ్యాపారాలకు సమయం కావాలా. దేవుడు అంటాడు, ఇవన్నీ కాదు, నువ్వు మొదటి సమయం నాకు ఇస్తే నేను నిన్ను ఎట్లా దీవించాలట దీవిస్తా. ఈరోజు మనం అందరం కూడా ఏమైపోయాం? ఒక రకమైన కంఫర్ట్లోనికి వెళ్ళిపోయి పేటు సందులలో నివసించడానికి నువ్వు అవకాశం ఇవ్వట్లేదు. అయ్యా నేను శ్రమలలో ఎలా ఉంటాను తండ్రి, అవకాశం ఇవ్వం. దేవుడు అంటే కొన్నాళ్ళు అగ్నిగుండంలో ఉండరు, ఆడ పాఠం నేర్పిస్తాను, నీకు నేర్చుకునొద్దు. ఇష్టపడం వేడుకుంటుంది, అక్కడ ఒళ్ళు గాలిపోద్ది. ఆ మాట అలా శద్రక్ మెషక్ అబేద్నెగోలు పోతామయ్యా, అవసరం అయితే పొమ్మంటే ఆడికి కూడా పోతాం. అగ్నిగుండంలో నుంచి ఒకటి సువార్త చెప్తే బయటకు వచ్చి నెబుకద్నెజరు ఏమన్నాడు? పైన ఆకాశం అందు కానీ కిందన్న భూమి అందు కానీ యెహోవా వంటి దేవుడు ఎవరు కూడా లేరన్నాడు. ఇంకొక ఆయన ప్రార్థన చేస్తే సింహాల బోన్లోనికి వెళ్ళాల్సిన పరిస్థితి, పోతాం. సింహాల బోన్లో కూర్చొని దర్యావేషకు సువార్త చెప్తాం ఆ నుంచి. కానీ ఈరోజు మనుష్యులుగా మనం ఏమైపోయాం? కంఫర్ట్ అంతా కూడా మనకి. అర్థమైందా? పనులకు వెళ్ళడం, టీవీ చూడడానికి టైం ఉంటుంది, పనులు వెళ్ళడానికి టైం ఉంటుంది, సెల్ ఫోన్స్ చూడడానికి టైం ఉంటుంది, సినిమాలు చూడడానికి టైం ఉంటుంది, సీరియల్స్ చూడడానికి టైం ఉంటుంది, ముచ్చట్లు పెట్టుకోవడానికి టైం ఉంటుంది. కానీ దేవుడు అంటాడు, 1 గంట ప్రభువుతో మోకరించి ఆయన సన్నిధిని అనుభవించడానికి సమయం ఉండదు మనకి. అసలు ఆ మైండ్ సెట్లో పోవం ముందు, టైం ఉండదు. అసలు ఆ మైండ్ సెట్లో పోవం ముందు. ఈరోజు దేవుడు ఏదేది మన దగ్గర నుంచి ఆశించాలనుకుంటున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా? పేటు సందులలో నివసించడానికి నీవు ఇష్టపడు, విల్లింగ్ అవ్వు. యేసు ప్రభువే అన్నాడు, ఏమని? నీ చిత్తం అయితే. అర్థమైందా? నీ చిత్తం అయితే. ఇక మరి మనం ఎంత చెప్పండి? 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం నుంచి 5వ వచనం వరకు కూడా మనం చదివితే, ఎలీషా దగ్గర కొంతమంది శిష్యులు ఉంటారు ప్రియ దేవుని బిడ్డలారా. ఈ శిష్యులు శిష్యరికం చేస్తుంటే
ఎలీషా నలుపుడు మామూలు నలుపుడు ఉండదు. ఉదయాన్నే 3ంటికి లేపి ప్రార్థన లబాయ్ లే, ప్రార్థన చేయాలి నువ్వు అని లేపుతుంటే కొన్నాళ్ళు బాగానే చేశారు. కానీ వీళ్ళు ఒకరిలో ఒకరు మాట్లాడుకొని, అబ్బాయి ఎట్టయితే అయ్యే పని కాదు, 3ంటికి నిద్ర అంటే అసలు మామూలు విషయం కాదు, అసలు మంచి నిద్ర పట్టే టైం అది, ఈ పాస్టర్ ఎప్పుడు లేపుతాడు, 3ంటికే లేపుతాడు, ఇంకెప్పుడు లేపడు అని ఎలీషా దగ్గరికి వచ్చి ఏమంటారంటే, మాకు నీ దగ్గర ఉండడానికి స్థలం ఎట్లుందంటారంట చెప్పండి, ఇరుకుగా ఉంది, నీ దగ్గర నివసించడానికి మాకు స్థలము చాలా ఇరుకైపోయింది, కాబట్టి నువ్వేమో ఆజ్ఞ ఇచ్చావు అనుకో, యోర్దాను దగ్గరికి పోయి కొన్ని దేవదారు మానులు నరికి తెచ్చుకొని ఎవడికి వాడు గుడారాలు కట్టుకుంటా, అప్పుడు శుభ్రంగా 9 పడుకోవచ్చు, ఊళ్ళు లేపడం మమ్మల్ని. ఒకవేళ పొరపాటు లే అన్నావు అనుకో, లేచి మొహం కడుక్కొని వచ్చా లేసా. కొంతమందికి ఒక అపోహ ఉంటుంది, ఏంటి తెలుసా, జనవరి 1 రోజు వాగ్దానం కార్డు తీసుకుంటే ఇక ఆ కార్డు పట్టుకోగానే దేవుడు మమ్మల్ని లేపుతాడు పైకి అనుకుంటాం. ఏముంది లేపేది? ఒక ఆమెకి 85 సంవత్సరాలు ఉంటాయి, ఆమె పేరు మార్తా జయమ్మ, వెల్లటూరు. ఆమెకి దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు జనవరి 1 రోజు. ఏంటి తెలుసా, నీ గర్భఫలము దీవించబడును గాక. పట్టుకొని వచ్చి ఆ ఒక్కతే నా పరిచర్యలు, నేను 8 ఏళ్ళ పరిచర్యలో నన్ను సారు అని పిలిచేది ఆ ఒక్కతే, ఎవరు పిలవరు. కిరణ్ సారు వాగ్దానం చదవా అని. ఇప్పుడు నేను చదివాను అనుకో, ఆమె ఏమంటుంది నన్ను చూసి, అందుకే నేను ఏమీ లేదు, ఈ సంవత్సరం దేవుడు నీకు మంచి ఆరోగ్యం ఇస్తాడు, పో దాచిపెట్టుకోపో బైబిల్లో ఇక అని చెప్పాను. ఎందుకు? 85 ఏళ్ళ ముసలావిడికి నీ గర్భఫలం ఆశీర్వదించబడును కాక, ఇప్పుడు ఆమె నేనే పెళ్లి చేయాలి మళ్ళా. ఇక ఆమె ఇప్పుడు అది వాగ్దానం చూసి మురిసిపోయి అప్పుడు ఇంకా ఫీల్ అవుద్ది. ఇక అప్పుడు నేను అనాలా, ఏమే ముసలి నీకు యవ్వనం కావాలి, ఇప్పుడు నీకు యవ్వనం గుర్తొచ్చింది ఇప్పుడు నీకు. అది జస్ట్ ఒక కార్డ్ అండి, అంతే. అది వచ్చినంత మాత్రాన నువ్వేదో దీవించబడిపోతావు అనుకోవద్దు. నువ్వు నిశ్చయముగా చచ్చేదవు అనే వాగ్దానాలు ప్రింటింగ్ ప్రెస్ తోడైనా ఒక్కడు పట్టుకుంటున్న వాగ్దానాలు చెప్పు. నీ పువ్వు వాడిపోయి రాలిపోవును అని వచ్చింది అనుకో, ఆ ప్రింటింగ్ టైప్ అట్లా చేస్తే ఎవడన్నా వాగ్దానాలు చూడు కూడా పడు పొరపాటు, ఎందుకురా నాయన దాన్ని తీసుకొని అనవసరం లేనిపోయి దుఃఖం తెచ్చుకోవడం. అందుకనే అది కాదు నీకు ఆశీర్వాదానికి మూలం, అది జస్ట్ ఒక కార్డ్ అంతే. ఏదో నీ సంతృప్తి నా సంతృప్తి. అసలైన వాగ్దానము నీ జీవితంలో నెరవేర్చబడాలి అంటే నువ్వు బండ సందులలో ఇరుకులో ఉండడానికి ఇష్టపడు. అర్థమవుతుందా? ఇరుకులో ఉండడానికి నువ్వు ఎప్పుడైతే ఇష్టపడతావో దేవుడు తను చేయవలసిన కార్యం చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనమేం ఇరుకులో అస్సలు మనకు బహు విశాలత కావాలి. యేసు ప్రభు ఒక మాట అంటాడు, మత్తయి సువార్త 7వ అధ్యాయం 13-14 వచనాలు ఒకసారి చదవండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 13-14 వచనాలు. ఇరుకు ద్వారమునకు ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారమునకు వెడల్పును బహు విశాలమైన దారి. ఎక్కడికి పోయేదారి అది? నాశనమునకు పోయేదారి అది. అయ్యా నేను నాకు నిద్ర తీరినంత వరకు పడుకుంటానంటే గుర్తుపెట్టుకో, నీ నిద్ర నీ నాశనానికి కారణం అవుతుంది. తెలుసా నీకు ఆ విషయం? ఒక్కొక్కడు ఎంత తింటాడంటే వాడు ఇక వాడికి తేనుపు తీయడానికి కూడా వాడి శరీరం సహకరించదంటే అంతకు తింటాడు. కొండ చిలువ చూసావా ఎప్పుడైనా? ఫుల్గా తిని ఏం చేస్తుంది, ఏదో ఒక చెట్టుకు చుట్టుకొని పడుకుంటుంది అరిగిందాక. వీడు కూడా శుభ్రంగా తిని పడుకుంటే ఇక రోగాలు రాక ఏమొస్తాయి చెప్పు? ఈరోజు డాక్టర్స్ చెప్పేది ఏంటి తెలుసా? లిమిటెడ్ ఫుడ్ తీసుకో, నీకు ఏ ఇబ్బందులు ఉండవు. లిమిటెడ్ ఫుడ్ తీసుకో, నీకు అసలు ఏ ఇబ్బంది ఉండదు.
చికెన్ తిను, మటన్ తిను, నీకు నచ్చిన ఫుడ్ తిను. లిమిట్గా ఉందనుకో అసలు ఏ ఇబ్బంది ఉండదు. కొంతమందికి చూడండి 30 ఏళ్ళకి వాడికి షుగర్ అంట. 2 సంవత్సరాలు 3 సంవత్సరాల పిల్లలకి వాళ్ళకి ఐసైట్ ఎందుకు వస్తుంది చెప్పండి? 2 సంవత్సరాల పిల్లలే 3 సంవత్సరాల పిల్లలే వాళ్ళకి కంటి ఐసైట్ ఉంటుంది వాళ్ళకి. వాడికి పెద్దోడయ్యి 30 సంవత్సరాలు వచ్చి వాడు భూతద్దాలు ఎంత ఉంటాయి వాడికి. కొంతమంది 30, 25 సంవత్సరాలు కూడా షుగర్ బీపీలతో బాధపడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు తెలుసా. 35, 20 సంవత్సరాలు కూడా, 25 సంవత్సరాలు కూడా. కారణం ఏంటిది? అన్లిమిటెడ్ ఫుడ్ అంతే, లాగించడమే, ఇంకేముంది పట్టుకుంటే. ఇంకొకరికి అన్నిటికీ సమయం ఉంటుంది, ముచ్చట్లు పెట్టడానికి సమయం ఉంటుంది, అన్ని ఇంట్లోకి పోవడానికి సమయం ఉంటుంది, మనకి అన్నిటికీ సమయం ఉంటుంది. మోకరించి ప్రార్థన చేయడానికి మాత్రం ఉండదు. ఇందాక మీకు చెప్పలా 2.5 గంటలు సినిమా పెట్టుకుని టీవీలో చూడు, నువ్వు లెగుస్తావా అంటే లేకవు. ఒకవేళ పోతుందని అట్లా ఆపిపోయి మళ్ళీ చూస్తావు దాన్ని. 2.5 గంటలు కదలకుండా చర్చిలో కూర్చున్న ప్లేస్లో లెగవకుండా, నీ దృష్టి మరల్చకుండా టీవీని అట్లా ఎట్లా చూస్తావు అట్లనే కూర్చోలేం మనం. దేవుడు అంటాడు, నువ్వు ఇరుకు ద్వారంలో ఉండాలనుకుంటున్నావు, ఆ ఇరుకు ద్వారంలో ఏం చూస్తున్నావు? దేవా, ఈ ఇరుకులో ఉన్నాను, ఇక్కడి నుంచి మొరపెడుతున్నాను, ఈ ఇరుకులో నాకు విశాలత కలుగజేయి, విశాల మార్గంలో ఉంటాను, నన్ను దీవించు తండ్రి అన్నాం అనుకో, ఆశీర్వదించలేడు దేవుడు. మీ ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నాయి, ఇప్పుడిప్పుడే చిగురిస్తున్నాయి, ఇప్పుడిప్పుడే ఆశీర్వాదానికి కొద్దిగా అవి అడుగులు పడుతున్నాయి. ఈ సమయంలో బండ సందులలో నివసించడం నేర్చుకో. పరమగీతంలో బండ సందుల్లో నివసించడం నేర్చుకో. వాటిని ఆశ్రయ స్థానంగా ఉంచుకోవడానికి నేర్చుకో. విశాలంగా ఎగురుతా అన్నావు మనకి ఏమవుద్ది? కోడి తన పిల్లల్ని ఎందుకు రెక్కల్లో ఉంచుకుంటుంది చెప్పు? ఎందుకు గ్రౌండ్లో వదిలిపెట్టదు? మీరు పోయి తిరగండి, నీకు ఎందుకు, నేను చూసుకుంటే నేను చూస్తూనే ఉంటా అని. ఆపద వచ్చినప్పుడు అది రెక్కల దగ్గరికి తీసుకునే సమయం ఉండదు. అర్థమవుతుందా? ఒక గ్రద్ద దాన్ని టార్గెట్ చేసినప్పుడు అంత సమయం ఉండదు దానికి. అందుకని ఏం చేస్తుందంట, ఆహారం తెచ్చి మీ ముందు పడేస్తున్న ఆ రెక్కల నీడలోనే మీరు ఉండి అక్కడే తినండి అంటది. ఎప్పుడు దాకా? నీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చేదాకా, నీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చేదాకా. ఈ మధ్య ఒక పాస్టర్ గారు 2 కుమారులు గోదావరిలో పాపం అట్లనే ఈత కొడుతూ ఉంటే చనిపోయారు. తన తండ్రి ఏమంటాడంటే, నా పిల్లలు పరలోక రాజ్యంలో దేవునితో ఉంటారు కాదని నేను అన్న, కానీ అక్కడ వాడాల్సిన మాట కాదు అది. అర్థమవుతుందా? వాడు ఏ సువార్తకో సువార్తకు పోతున్నా ఏ జర్నీలోనో చచ్చిపోతే, ఇదిగో సువార్తకు వెళ్తున్నాడు, చచ్చిపోయాడు. ప్రవీణ్ పగడాలనే పాస్టర్ గారు పాపం ఎక్కడికో మీటింగ్స్ కన్నా వెళ్తున్నారు, మధ్యలో అతను టార్గెట్ చేసి మరి చనిపోయారు, ఎట్లా జరిగిందో తెలియదు. అది వేరు. ఈతకి ఎవరితో పోయాడు? విశ్వాసంతో పోయాడు ఈతకి? చెప్పు, ఎవరితో పోయాడు ఈతకి? తోటి ఫ్రెండ్స్తో పోయాడు. వాడు సువార్తకు బాగలేదు, వాడు సువార్త కరపత్రికలు ఇవ్వడానికి బాగలేదు. ఇప్పుడు వాడు చచ్చిపోతే యేసు ప్రభు దగ్గరే ఉంటాడని మనం ఎట్లా అనుకుంటామండి? చెప్పండి, ఎట్లా అనుకుంటాం? వాడు మొదటిసారి వెళ్ళినప్పుడే నువ్వు దండించుంటే అక్కడ దాకా రాడు కదా. చెప్పండి, మొదటిసారి వెళ్ళినప్పుడే నువ్వు దండించుంటే అక్కడ దాకా రాడే. ఒక తండ్రి అలాంటి సాక్ష్యం చెప్తాడు. 2.5 లక్షలు పెట్టి అంటే వాడు ఇంజనీరింగ్ బాగానే బండి కొన్నాడంట. కొన్న వారం రోజు వాడు యాక్సిడెంట్ చేసి చచ్చాడు, కంట్రోల్ చేయడం చేతగాక. అతని గురించి ఒక మాట చెప్పేయండి తెలుసా, వాడు సావలేదు, వాడికి నువ్వు ముహూర్తం పెట్టి చంపేవాడిని అని చెప్పేసాను. వాడు ఇంటర్మీడియట్ అయ్యి జస్ట్ ఇంజనీరింగ్కి వచ్చిన వాడికి ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? 20 సంవత్సరాలు. వాడికి నువ్వు 2,50,000 బండి కొనిస్తే వాడిని అది హ్యాండిల్ చేసే కెపాసిటీ ఉందా?
తెలుసా వాడికి? తెలియదు. నువ్వు ఎంత స్పీడ్ పట్టుకుంటే అంత స్పీడ్ వెళ్ళిపోతున్నాడు. నీ పిల్లలకైనా సరే, నీ కుటుంబంలో అయినా సరే, నువ్వు ఇరుకుల్లో ఉండడానికి ఎప్పుడైతే ఇష్టపడతావో ఆ కుటుంబము యొక్క ద్రాక్ష పూతను ఎవడు తీయడానికి అవకాశం ఇవ్వవు. మా జామ చెట్టుకు ఒక నెట్ కట్టి ఉంటుంది, అర్థమైందా? మన జామ చెట్టుకు ఒక నెట్ కట్టి ఉంటుంది. ఎందుకు కట్టాం చెప్పండి? ఎందుకు కట్టాం? అంతే. దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత మాది, అర్థమైందా? నాటినోని నేనే, నీరు పోసినోని నేనే, నారు పోసినోని నేనే. ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా నాదే. నేను ఇరుకులో ఉండడానికి అసలు ఇష్టపడిన తండ్రి, నాకు అసలు ఆ మార్గమే ఇష్టం ఉండదంటే దావీదుకు సింహాసనమే లేదు. గుర్తుపెట్టుకోండి. తెలుసా, ఇరుకులో ఏ మనిషి ఉండకుండా ఉంటాడో వాడి జీవితంలో బ్లెస్సింగ్ ఉండదు, రాదు బ్లెస్సింగ్. వారి జీవితంలో ఆశీర్వదించబడడానికి ద్వారాలు ఏమాత్రం కూడా దేవుడు తెరవడం. ఎందుకు? నేను పడుకుంటాను, నేను ఇప్పుడు నీతో డైరెక్ట్ ప్రార్థనలో మాట్లాడలేను, కల్లో మాట్లాడుకుందాం, కల్లోకి రా అన్నావు అనుకో, దేవుడిని ఎట్లుంటో చెప్పు. ఈరోజు ప్రార్థన అంటే చేదు అయిపోతుంది అందరికీ. ఉపవాస ప్రార్థన అంటే చేదు మనకి, తెలుసా? ఉపవాస ప్రార్థన అంటే చేదు. ఒకప్పుడు మనం భాషలతో మొర్రపెట్టి ప్రార్థన చేసేవాళ్ళం, దర్శనాలతో మొర్రపెట్టి దేవుని దగ్గర ప్రార్థన చేసేవాడు. మోకరించిన తర్వాత దేవుడు ఏమి చూపిద్దాం, ఏమి మాట్లాడదాం అనుకుంటున్నారో అది మాట్లాడేవాడు. కళ్ళతో నీతో మాట్లాడే అనుభవంలో ఉండేవాడు. ఈరోజు ఏమైపోయినాయి చెప్పండి? ఏమైంది ఆ ఎక్స్పీరియన్స్ ఈరోజు? నేను చెప్పనా, ఇరుకులో నుండి విశాలతకు వచ్చావు అంతే. ఇంకా దాని గురించి చెప్పడానికి పెద్దగా ఏం లేదు. ఇక ఇరుకులో ఉండవలసినది విశాలతకు వచ్చి పడ్డావు. ఏమైపోయింది? దేవుడిచ్చిన ఆ కృప దూరం చేసుకుంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, భక్తుడైన దావీదు అంటున్నాడు, నా నీతికి ఆధారమైన దేవా, ఇరుకులో నుండి నేను మొర్ర పెడుతున్నాను, నాకు ఉత్తరం ఇవ్వు. శ్రమలో నుండి నేను మొర్ర పెడుతున్నాను, నాకు ఉత్తరం ఇవ్వు. కఠినమైన పరిస్థితిలో ఉండి నేను మొర్ర పెడుతున్నాను, నాకు ఉత్తరం ఇవ్వు. నన్ను జ్ఞాపకం చేసుకో. ఇంకొక మాట చదివి మీకు వినిపిస్తా చూడండి. 31వ కీర్తన 9వ అధ్యాయం. 31వ కీర్తన 9వ అధ్యాయం 9వ వచనం. యెహోవా, నేను ఇరుకున పడి ఉన్నాను, నన్ను కరుణించు. ఏమంటున్నాడు? నేను ఇరుకున పడి ఉన్నాను అయ్యా, నేను బండ సందులో నివసించాల్సిన పరిస్థితి. ఒక చిన్న కుందేలు వలె బండ సందులలో నివాసం ఏర్పాటు చేసుకుని అక్కడ ఉండవలసిన పరిస్థితి. నన్ను కరుణించు, కృప చూపించు. నేను విశాలతకి పోవాలంటే పోవచ్చు, విశాలతలో నివసించాలంటే నివసించగలిగిన ఆలోచన ఉంది నాకు, కానీ వెళ్ళను. నేను నీకు ఎక్కడి నుంచి మొర్ర పెడుతున్నాను? ఇరుకులో నుంచే మొర్ర పెడతాను, శ్రమలో నుంచే మొర్ర పెడతాను, కఠినమైన పరిస్థితుల నుంచే మొర్ర పెడతాను. ఒకప్పుడు ఆత్మీయంగా బలపడిన నీవు, గంటల తరబడి ప్రార్థన చేసిన నీవు, భాషలతో మాట్లాడి నీవు, దర్శనాలు చూసిన నీవు, ఎందుకు ఈరోజు డ్రై బోన్ అయిపోయావు? ఎండిన ఎముకలాగా ఎందుకు అయిపోయావు అంటే ఆ ఎముకలో ఉండవలసిన గుజ్జు ఏదైతే ఉందో అది లేదు, తెలుసా? డ్రై బోన్స్ ఎందుకు అయిపోయాం ఈరోజు? ఆత్మీయంగా ఎందుకు ఎండిపోయిన స్థితిలో వచ్చేసాం? తిరిగి ఈరోజు నిజముగా నీవు కానీ తిరిగి మళ్ళీ అయ్యా నేను ఇరుకులో ప్రవేశిస్తాను, గంటల తరబడి మోకరించి ప్రార్థన చేస్తాను, నాకు అనుకూలమైన ప్రతి సమయము కూడా నేను నీతో గడుపుతాను. అది వాక్యం చదివే విషయంలోనో ప్రార్థన చేసే విషయంలో నాకున్న ప్రతి సమయము దేవా నేను నీకు గడుపుతానంటే నీ పని దేవుడు 1 నెలలో చేసి పక్కన పెడతాడు, తెలుసా? నీ పని 1 నెలలో చేసి దేవుడు పక్కన పెట్టగలడు, కానీ మనం అస్సలు చేయలేము ఆ పని. ఎందుకంటే కంఫర్ట్లోకి వెళ్ళిపోయాం మనం. ఇంతకుముందు మోకరించే వాళ్ళం, కన్నీరు కార్చే వాళ్ళం, ప్రార్థన చేసేవాళ్ళం. గుండెలు మొద్దుబారిపోయి నీ కన్నీటి ప్రార్థన రావట్లేదు.
నశించిపోతున్న ఆత్మల నిమిత్తం భారము కలిగి ప్రార్థన చేసి వెటి వెళ్ళిపోయింది, అభిషేకం తెలియదు. ప్రభు చింత మోకరిస్తే పాదాలు తడిపే వరకు విడిచిపెట్టే వాళ్ళం కాదు దేవుని. ఇప్పుడేమైపోయింది, అంతా కూడా కంఫర్ట్. మనకి రావడం, ప్రార్థన చేసుకోవడం, అవుట్, అంతే. నా టైం అయిపోయింది, వెళ్ళిపోవడం. ఉపయోగం లేని భక్తి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అంటాడు అది చిన్న జీవులే, వాటిని బట్టి జ్ఞానం తెచ్చుకో. శత్రువు దాని మీద దాడి చేయకుండా అది ఎక్కడ ఉండడానికి ఇష్టపడుతుంది తెలుసా? ఇరుకులో ఉండడానికి ఇష్టపడుతుంది. ఎందుకు? విశాలతకు వెళ్ళిపోయాం, ఏదొస్తుందో తెలియదు. కొన్నిసార్లు జ్ఞానం చాలా ప్రాముఖ్యం ప్రియ దేవుని బిడ్డలారా, తెలుసా? జ్ఞానము చాలా ప్రాముఖ్యం. అది లేకపోతే వేస్టిక. మీకు ఒక విషయం చెప్పనా? అడవికి రాజు అంటే ఏ జంతువుని చూపెడతారు? ఎవరన్నా సింహాన్ని చూపెడతారు కదా కదా. నేను మీకు ఒక విషయం చెప్పనా? ఏనుగు కంటే బలమైందా సింహం? గట్టిగా ఏనుగు ఒక తొండంతో ఒక బాధ తేడాపడిద్దో కూడా తెలియదు. మరి ఎందుకు ఏనుగుని చూపించరు చెప్పు? ఏనుగు ఎంత ఉంటుంది, మన చర్చ ఎంత ఉంటుంది? ఒక్కొక్క ఏనుగుని ఎప్పుడైనా చూసారా మీరు? డైరెక్ట్ చూసారు ఏనుగుని? చిన్న చిన్న ఏనుగులు, పెద్ద ఏనుగుని. పిల్ల ఏనుగు గురించి చెప్పట్లా నేను. పెద్ద ఏనుగు ఎంత ఉంటుంది? ఈ చర్చ ఎంత ఉంటుంది. సింహం ఎంత ఉంటుంది? గట్టిగా పడితే 7 నుంచి 6 దాకా ఉంటుందేమో. సింహాన్ని ఎప్పుడైనా చూసారా? టీవీలో కాదు, రియల్గా చూడలేదా? ఇక్కడి నుంచి మహా అయితే పెద్దదైనా కూడా అక్కడ దాకా అంత, అది కూడా ఉండదు అసలు. ఆ పెద్దది కూడా అంత కూడా ఉండదు. మరి ఎందుకు ఏనుగుని రాజు అనరు? అంత బలం ఉంది కదా దానికి, అంత శక్తి ఉంది కదా. అంటే సింహానికి ఉన్న లక్షణం ఏంటి తెలుసా? ఆలోచన. అది అందుకే రాజు అయింది. సింహానికి ఉన్న గుణం థింకింగ్ అంట. ఆలోచిస్తుంది, అది జ్ఞానం కలిగి ఆలోచిస్తుంది. ఎట్లా టార్గెట్ చేయాలో ఆలోచిస్తుంది. ఈరోజు కడుపు నిండిపోయింది కదా, ఈ రోజుకి చాలే, ఇక రేపు చూసుకుందాం అనుకోదు. వేటాడి నీటికి పక్కన పెట్టుకుంటుంది, రేపు పొద్దున్న తినడానికి. ఇది ఈరోజు దేవుడు అంటాడు వాటిని చూసి జ్ఞానం తెచ్చుకోండి. అవి చిన్న జంతువులే, బలము లేని జీవులే, కానీ శత్రువు దాని మీదకి రాకుండా అది ఏం చేస్తుందో తెలుసా? ఇరుకులో దాని నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటుంది. ఈరోజు శత్రువు రాబట్టే కదా మనకు దేవుడిచ్చిన కృపావరాలు పోయాయి. శత్రువు రాబట్టే కదా మనకు దేవుడిచ్చిన దర్శన వరం పోయింది. శత్రువు రాబట్టే కదా మన ప్రార్థనా జీవితం పోయింది. శత్రువు రాబట్టే కదా నిద్రకు బానిసలైపోయాం. శత్రువు రాబట్టే కదా దేవునితో గడపవలసిన సమయాన్ని దేవునికి ఇవ్వలేకపోతున్నాం. ఈరోజు ఎంతమంది దేవా నేను ఇరుకులో నుంచి నీకు మొర్ర పెడతాను, నాకు విశాలతతో సమాధానం దయచేయి అంటాం. నువ్వు నిజముగా ఇరుకులో నుంచి ఈరోజు మొర్రపెట్టి తిరిగి దేవా నా పాత ప్రార్థన అనుభవం నాకు కావాలా, నా పాత ప్రేయర్ లైఫ్ నాకు కావాలి తండ్రి. అనుభవం లేకపోతే నేను నిజంగా ఎండిన ఎముకలాగే ఉంటాను ఆయన. తిరిగి నేను ఏ వరము పోగొట్టుకున్నానో, ఏ కృపావరములకు దూరం అయిపోయానో, ఏ ప్రార్థనా జీవితానికి దూరం అయిపోయానో, ఏ దర్శనాలకు దూరం అయిపోయానో, దేనికి దూరం అయిపోయాను ఆయన. అవన్నీ నాకు తిరిగి దయచేయడానికి, తిరిగి మళ్ళీ నన్ను ఇరుకులోకి పంపించు. తిరిగి మళ్ళీ నన్ను ఒక ఇరుకు కలిగిన మార్గంలో నుంచి నడిపించు తండ్రి అంటే దేవుడు అంటాడు నేను నిన్ను నడిపించవలసిన మార్గంలో నడిపిస్తాను. అర్థమవుతుందా? మనం ఏం చేస్తాం? ఈరోజు చాలామంది వారు ఆశీర్వదించబడకపోవడానికి ప్రధాన కారణం గత వారం మీకు తెలియజేశాను, నిర్లక్ష్యం. ఆలస్యం అవుతుందని నిర్లక్ష్యం. 10 లక్షలు ఎవరికైనా అప్పు ఉందనుకో, తీర్చుకుందా 4 సంవత్సరాలు అంటే ఏమవుద్ది? 4 సంవత్సరాలకి చెప్పు ఏమవుద్ది? 18 లక్షలు అవుద్ది తెలుసా? తీర్చుకుందాంలే అని అనుకోకూడదు. అలాగే శత్రువు నా మీదకి రాడు కదా, నేను ఏదైనా చేయగలను కదా అనుకోవద్దు. మీ విరోధి అయిన సాతాను ఎవరిని మృంగుదమా అని చూస్తున్నాడంట. ఈ సమయంలో మనం కలిగి ఉండాల్సిన జ్ఞానం ఏంటో తెలుసా? నువ్వు ఇరుకులో ఉండడానికి ఇష్టపడు, బండ సందులలో ఉండడానికి ఇష్టపడు. అప్పుడు ఏం చేస్తాడు తెలుసా? అదే పరమగీతములు చదివి ఇక ముగిద్దాం మనం 2వ అధ్యాయంలోనే. 2వ అధ్యాయం 15వ వచనం. మన ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి, ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకునిడి, సహాయము చేసి గుంట నక్కలను పట్టుకునిడి. నా ప్రియుడు నా వాడు, నేను అతని దానను, పద్మములను చోట అతడు మందను మేపుచున్నాడు. చల్లని గాలి వీచు వరకు, నీడలు లేకపో వరకు ఇర్రివలెను లేడి పిల్లల వలన కొండ బాటల మీద త్వరపడి రమ్ము పిలుస్తున్నాడు దేవుడు. ఇరుకులో ఉండడానికి ఇష్టపడి ఈరోజు. అప్పుడు ఏమంటాడు తెలుసా?
పూత పట్టిన నీ ద్రాక్ష తోటల యొక్క ఫలాన్ని నువ్వు చూస్తావు. పూత పట్టిన నీ ద్రాక్ష తోటల యొక్క ఫలాన్ని నువ్వు చూస్తావు. ఈరోజు చాలామందికి ఆ థింకింగ్ లేదు. ఏదో వస్తాం, మందిరానికి పోతాం, ఆర్థికంగా దేవుడు దీవిస్తే దీవిస్తాడు, దీవిస్తే దీవించు అని దేవుడి దగ్గర ఎప్పుడు అడగొద్దు తెలుసా. నీ చిత్తమైతే దీవించు అని ఎప్పుడు అడగొద్దు, దీవించు అంతే. ఎప్పుడు కూడా నీ చిత్తమైతే ఇస్తావా, అది బెగ్గింగ్ ప్రాసెస్కి పోతుంది. మళ్ళా మీ పిల్లలు నిన్ను అడుగుతారా, 5 రూపాయలు ఉంటే ఇస్తావా, కొనుక్కుంటా ఒక చాక్లెట్ అంటారా? చెప్పు, అంటారా? ఏ మమ్మీ 5 రూపీస్ ఇస్తావా అనరు. ఇస్తావా ఇవ్వా కదా, ఇస్తావా సస్తావా అంతే. మా శ్రేష్టకి చిన్న సైకిల్ కొన్నాం ఒకప్పుడు, చిన్నప్పుడు 3 చక్రాల సైకిల్. దానికి సీటు ఊడిపోయిందని మా నాన్న సీటు కొన్నాను, కానీ నేను తీసుకోపోయారు. పోతానే చెప్పాను, మీరు ఆ పిల్లల్ని సైకిల్ షాపుకు తీసుకోకపోతే మాత్రం అది ఊరిపోదని. ఆడికి పోయింది, ఒక సైకిల్ చూసింది, నాకు కొంటావా కొనమంట. ఇప్పుడు కొన్నంటే ఇంక అడ్డంగా పడుకుంది ఆడ. నువ్వు కొనేదాకా లేకపోయినా నా నుంచి. మొన్న మాచర్లో కూడా అంతే, ఒక సైకిల్ చూసింది, వాడేవాడు డిస్ప్లేలో పెట్టిన సైకిల్, ఆడ పడుకుంటుంది. నన్ను నాకు కొంటావా కొనవా సైకిల్, నాకు కొనాల్సిందే ఒప్పుకోను నేను. అప్పుడు ఆ సెల్లో ఫోటో చూసి బుక్ చేశానమ్మా, వస్తుంది 2 రోజులు ఇంటికి పోదాంపా అని తీసుకొచ్చాం. మన పరమ తండ్రి అయిన దేవుణ్ణి కూడా అదిగే విధానం అది. ఎందుకేవో ఇవ్వంతే, ఎందుకేవో ఇవ్వు అంతేగాని ఇస్తావా, ఇది చేస్తావా, అది అట్లా చేస్తావా అని అడగొద్దు. నువ్వు ఇరుకులో నుంచి మొర్రపెట్టు, శ్రమలో నుంచి మొర్రపెట్టు, నీకున్న బాధలలో నుంచి మొర్రపెట్టు, ఏది కోల్పోయావో ఆ స్థితి నుంచి మొర్రపెట్టు. దేవుడు దానికి 2 అంతల ఆశీర్వాదము దయచేయను గాక. తల వంచుని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, నీ కొందనాలు నాయన. భూమి మీద 4 కలవు, మిక్కిలి జ్ఞానవంతమైనవి. చీమలను చూసి జ్ఞానం నేర్చుకున్నాం, సమయముని ఎట్లా సద్వినియోగం చేసుకోవాలో. అదే సమయాన్ని సద్వినియోగం చేసుకోలేక ఏషావు వంశము శాపగ్రస్తమైపోయింది, పైగా నీ చెప్పుతో సమానమైపోయింది. అయ్యా, 2వ జీవి గురించి మాట్లాడాం. అవి బలహీనమైన జీవులు, కుందేలు, కానీ బండ సందులలో వాటి నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటాయి. శత్రువు దాని మీదకి వచ్చే అవకాశం ఇవ్వదు. శత్రువు దాని దగ్గరకు వచ్చి దాన్ని టార్గెట్ చేసే అవకాశం అది ఇవ్వట్లేదు. ఈరోజు ఎంతమంది మనం ఇరుకు మార్గంలో నుంచి తప్పిపోయి తొట్టిల్లిపోయి విశాల మార్గంలోకి వెళ్ళిపోయాం. ఇంతకుముందు గంటల తరబడి ప్రభు దగ్గర మోకరించిన వాళ్ళం, భాషలతో మాట్లాడిన వాళ్ళం, మనం ప్రార్థన చేస్తే అనేక మందికి స్వస్థత వచ్చిన ఆ వరం ఏమైపోయింది? ఈరోజు ప్రార్థన అనుభవం ఏమైపోయింది? భక్తి ఏమైపోయింది? ఎండిపోయిన ఎముకగా ఎందుకు మారిపోయావు? సొలొమోను తొట్టిల్లిపోతే 5 సార్లు దేవుడు దర్శించాడు. అట్లనే దర్శిస్తున్నాడు మనని. తిరిగి నీ పాత ఆత్మీయ అనుభవంలోనికి రా. కంఫర్ట్లోనికి వెళ్ళిపోకు, నిద్రకు స్థానం ఇవ్వకు, తిండికి స్థానం ఇవ్వకు, సుఖానికి స్థానం ఇవ్వకు. ఒకవేళ ఇచ్చావా, ఆ విశాలత నీ ఇరుకు మార్గంలో ఉండవలసిన నీ ఆశీర్వాదం అంటే నీ యొక్క ద్రాక్ష యొక్క గుత్తులన్నింటినీ పాడు చేస్తుంది. జ్ఞాపకం చేసుకో. ఈరోజు నిజంగా జ్ఞానము కనిపెట్టి, జ్ఞానముగా వాటిని కనిపెట్టి నువ్వు ఉంటే నీకున్న సమస్యల్లో దేవుడిని రాజుగా చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ మనం ఏమైపోతున్నాం? ప్రార్థన అనుభవం, భక్తి అనుభవం ఏమీ లేవు. ఏదో వస్తున్నాం, ఆచరణ ఏదో వస్తున్నాం అంతే. కానీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు తిరిగి నిన్ను వెలిగిద్దామని ఇష్టపడుతున్నాడు. తిరిగి నిన్ను జ్ఞానవంతుడిగా తీర్చిదిద్దడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఇంకెంతకాలం దేవునికి దూరం అవుతాం? దేవుడు నీకు ఇచ్చిన వరాలను పోగొట్టుకుని ఎంతకాలం నువ్వు ఒక ఎండిన ఎముకలాగుంటావు. ఉపయోగం లేదు. ఒక దినమున నిశ్చయంగా ప్రభువుకు నువ్వు సమాధానం చెప్పాలి. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కన్నీరు విడిచి విత్తువాడు సంతోష గానముతోనే ఎప్పుడు పంటకు వస్తాడనే సంగతి మర్చిపోవద్దు. ఈరోజు ఇరుకులో ఉన్నాను తండ్రి,
నా భర్త వల్ల నాకు ఇరుకు, నా భార్య వల్ల నాకు ఇరుకు, నా అత్తమామల వల్ల ఇరుకు, నా తల్లిదండ్రుల వల్ల ఇరుకు, నాకు నా బంధువుల వల్ల ఇరుకు, నా స్నేహితుల వల్ల ఇరుకు. ఒక దినము నాకు గుర్తుపెట్టుకొని కన్నీరు విడుస్తున్నావు. ఈరోజు సంతోషగానముతోనే పంటకు వస్తావు. తగిన రెట్టింపైన దీవెన ఇవ్వకపోడు దేవుడు, రెట్టింపైన కృప ఇవ్వకపోడు దేవుడు. ఎంతమంది ఈరోజు విశాల మార్గం ఎన్నుకుంటున్నారు? టీవీలకు బానిసలైపోయి, సెల్ ఫోన్స్కు బానిసలైపోయి, ప్రార్థించవలసిన సమయము టీవీతోనో సెల్ ఫోన్తోనో ముచ్చట్లతోనో గడుపుకుంటూ ఒక దినము దానికి పర్యావసానముగా ఏషావు అనుభవించిన ఆ శాపము నీవు, నీ పిల్లలు, నీ కుమార్తెలు, కుమారులు అందరూ అనుభవించాలి. జ్ఞాపకం చేసుకో. నువ్వు మాత్రమే అనుభవించావు, వారు అనుభవిస్తారు. ఆ రోజు దేవుడు నీ బిడ్డలను చూసేట నా చెప్పుతో సమానం నువ్వు. ఎదోము మీద నా చెప్పు విసిరివేతునంటాడు దేవుడు. ఒక్క ఏషావు చేసిన పొరపాటు వంశం మీదకి దేవుడు చెప్పు విసురుతానన్నప్పుడు దేవుని బిడ్డలారా, నీకు సమయం ఉన్నప్పుడు భూమి మీద నువ్వు ఓపిక ఉన్నప్పుడే దేవుణ్ణి యొక్క కృపావరాలను పట్టుకో. నీకు మోకరించలేని క్షణం వచ్చినప్పుడు, మోకరించలేని సమయం వచ్చినప్పుడు గడపలేవు దేవునితో. నీకు అవకాశం ఉన్నప్పుడు ప్రభు పాదాల చెంతకురా. ఏ వరములు కావాలో ఆ వరములు అడుగు. పోగొట్టుకున్న ఆ వరములు అడుగు దేవుణ్ణి. నూరంతలుగా దేవుడు దాన్ని దయచేయాలని నీకు ఇష్టపడుతుంది. అయ్యా, మేము ఎండిన ఎముకల్లాగా ఉండకూడదు నాయన. బండ సందుల్లో మా నివాసాలు ఏర్పాటు చేసుకోవాలా, ఇరుకులో ఉండాలా. విశాలత నుంచి మాకు సమాధానం దయచేయమని అడుగుతున్నాం. ఒకవేళ కంఫర్ట్ జోన్లోనికి వెళ్ళిపోతే నాయన, తిరిగి కంఫర్ట్లో నుంచి బయటకు పట్టుకురా. నిద్రకు బానిసలైపోతే దయతో విడుదల దయచేయి. అన్ని విషయంలో నీ కృపాని కాపుదల మెండుగా మీరు మాకు తోడించి నడిపించి దీవించి మీరు ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి అందరం లేచి నిలబడదాం. ఒక పాట పాడుకుంటూ దేవుని కృతజ్ఞతార్పణలు చెల్లిద్దాం.